అబద్ధం చెప్తున్నావా? నాతో అబద్ధం చెప్తావా? దొంగ రాస్కెల్! అమ్మా నన్ను క్షమించండి అమ్మా. ఏయ్, ఇంకెప్పుడు పైకి లే. చేయనమ్మా. ఆ, నేను కావాలని అబద్ధం చెప్పలేదమ్మా. ఒక అవసరం పడిందమ్మా. చాలా ట్రై చేశాను. అప్పు ఎక్కడ పుట్టలేదమ్మా. అందుకే మీకు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకున్నానమ్మా. ఆ తర్వాత ఆ డబ్బులు తిరిగిచ్చేద్దాము అని, నిజం చెప్దామని ఎన్నోసార్లు ప్రయత్నించానమ్మా. కానీ కుదరలేదు ఝాన్సీ అమ్మా. నాకు మిమ్మల్ని చూడ్డానికి చాలా భయం వేసింది ఝాన్సీ అమ్మా. ఆ ఒక్క అబద్ధం దాయడానికి ఎన్నో అబద్ధాలు చెప్పానమ్మా. నన్ను క్షమించండి ఝాన్సీ అమ్మా. నాకు జీవితం ఇచ్చిందే మీరమ్మా. ఇవాళ నా కుటుంబం ప్రశాంతంగా 3 పూటలు తింటుంది అంటే దానికి కారణం మీరే అమ్మా. చాలు ఆపరా. ఇంతకు మించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ప్లీజ్ ఝాన్సీ అమ్మా. నేను కావాలని ఏ తప్పు చేయలేదమ్మా. నా కుటుంబం పరిస్థితి మీరే కదా నన్ను చదివించింది, పనిలో కూడా పెట్టించారు. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేదమ్మా. శ్రీకాంత్, నేను మోసాన్ని, ద్రోహాన్ని ఎప్పటికీ సహించలేను. నీకు డబ్బు కావాలి అంటే అది ఏ కారణమైనా సరే నిజం చెప్పి అడిగుండాల్సింది. నా దగ్గర నిజాయితీగా ఉండాల్సింది. నిన్ను నా బిడ్డలాగా పెంచాను కదరా, నన్నే మోసం చేసావు కదా నువ్వు. నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాన్రా. కంపెనీలో నీ గురించి అందరూ చెప్పారు. అప్పుడు కూడా నేను నమ్మలేదు. నా శ్రీకాంత్ అబద్ధం చెప్పడు, మోసం చెయ్యడు అని నీకే సపోర్టుగా నిలబడ్డాను నేను. కానీ నువ్వు ఆ నమ్మకాన్ని కొంచెం కూడా నిలబెట్టుకోలేదు. అంత కష్టం ఏమొచ్చింది? ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే నాకు మాత్రం నిజం చెప్పేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్లే నాతో ఉండగలుగుతారు. అబద్ధం చెప్పే ఎవ్వరికీ నా ఇంట్లో స్థానం లేదు, నా ఫ్యాక్టరీలోనూ స్థానం ఉండదు. ఇక ఈ జన్మలో నీ మొహం నాకు చూపించుకో. శేషు, ఝాన్సీ అమ్మా. పోలీసులకు ఫోన్ చెయ్యి. ఎందుకు ఝాన్సీ అమ్మా? ఈ ఫ్రాడ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి, వీడిని అరెస్ట్ చేసి లోపల ఇచ్చమని చెప్పడానికి. ఝాన్సీ అమ్మా, వద్దు ఝాన్సీ అమ్మా. ఇంకెప్పుడల్లా చేయను ఝాన్సీ అమ్మా. అమ్మ నన్ను వదిలేండి అమ్మా. ఇన్స్పెక్టర్ మేడం, వీడు మా కంపెనీలో అబద్ధం చెప్పి 5 లక్షల రూపాయలకి ఫ్రాడ్ చేశాడు. వీడి మీద కంప్లైంట్ ఫైల్ చేయండి, అరెస్ట్ చేసి లోపలేయండి. ఓకే మేడం. రేయ్, నడవరా. నేను ద్రోహాన్ని, మోసాన్ని ఎప్పటికీ సహించలేను. నిన్ను నా బిడ్డలాగా పెంచాను కదరా, నన్నే మోసం చేసావు కదా నువ్వు. అబద్ధం చెప్పే ఎవ్వరికీ నా ఇంట్లో స్థానం లేదు, నా ఫ్యాక్టరీలోనూ స్థానం ఉండదు. బంగారే, ఏ బంగారే, నేనే. ఎందుకంత భయపడుతున్నావు? ఏం లేదమ్మా. ఏమైంది బంగారే? ఒళ్ళంతా చోటలు పడుతున్నాయంటే? ఉండు, నీళ్లు తీసుకొస్తానా. బంగారే, ఇదిగో తాగు. ఏమైంది? ఏంటి బంగారి, ఏదైనా చూసి భయపడ్డావా? జ్వరంగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏమొద్దమ్మా.
ఏమైంది? జాన్సమ్మ ఎవరో ఒకరు అబద్ధం చెప్పినందుకే జాన్సమ్మ ఎంతలా కోపడుతున్నారే. నేను ఆ ఇంటి కోడలని నన్ను ఎంత నమ్ముతుంటారు. నేనే ఆ ఇంట్లో సంతోషం, ఆనందం అన్నిటికీ కారణమని మురిసిపోతున్నారు. ఆవిడ జీవితంలో నన్ను నమ్మినంతగా ఇంకెవరినైనా నమ్ముంటారో లేదో తెలీదమ్మా. కానీ నేను ఒక్క అబద్ధమా, 2 అబద్ధాలా? రోజు రోజుకి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే వెళ్తున్నాను. ఇదంతా జాన్సమ్మకి ఎప్పుడైనా తెలిస్తే ఏమవుతుందో అని తలుచుకుంటేనే నాకు భయంగా ఉందమ్మా. అర్థమైంది బంగారి. ఇప్పటికీ నీ పరిస్థితి కత్తి మీద సాము లాంటిది. మా అమ్మ ఏదైనా భరిస్తుందేమో, క్షమిస్తుందేమో. కానీ నమ్మక ద్రోహాన్ని, అబద్ధాన్ని చెప్పడం ఎవరు చెప్పినా అమ్మ భరించదు. ఇలా చిన్న వయసు నుంచే ఆవిడకున్న అలవాటది. కాబట్టి ఆవిడ అలాగే ఉంటారు బంగారి. ఇప్పుడు ఏం చేయాలమ్మా నేను? నిజము మనమైతే చెప్పలేము. నిజం కానీ చెప్తే ఈ జన్మలో మన కుటుంబం అయితే కలవదు. నన్ను శాశ్వతంగా దూరంగా పెట్టేస్తుందమ్మా. ఆ తర్వాత మనం ఒక్కటవడానికి ఛాన్సే లేకుండా పోతుంది. అబద్ధాలు చెప్తూనే ఉంటే చాలా భయంగా ఉందమ్మా. ఎప్పుడమ్మా దీని నుండి మనం విడుదల పొందుతాం? తెలియట్లేదు బంగారి. తప్పంతా నాదేనే. నన్ను క్షమించమ్మా. అమ్మా, నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? లేదు బంగారి, నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అన్ని సమస్యలే. నా వల్ల నా కుటుంబం పడ్డ కష్టం చాలదని ఇప్పుడు నా కూతుర్ని కూడా ఎన్నెన్నో పాటలు పెడుతున్నాను. రేపొద్దున నిజం తెలిసి రవి బాబాయ్ నిన్ను ఇంట్లో నుంచి తరివేస్తారేమో. నీ జీవితం ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది బంగారి. అమ్మా అమ్మా, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవకమ్మా. నేను భయపడితే నువ్వే కదా ఓదార్చాలి. నువ్వే ఇలా భయపడితే ఎలాగమ్మా? అమ్మా ఏడవకమ్మా. అమ్మా వదిలే అమ్మా, చూసుకుందాం. మనం ఎవరికి ఏ చెడు చేయలేదు కదమ్మా. ఆ దేవుడు మనకి చెడు చేయడమ్మా.